ఎకనామిక్ స్టాటిస్టిక్స్లో అర్థమెటిక్ మీన్ గురించి మనం తెలుసుకుంటాం. అంక మధ్యమము అర్థమెటిక్ మీన్. మీన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ డివైడెడ్ బై total number of observation. It is denoted by x bar. So x bar is equal x1 plus x2 plus x3 plus x so on xn is equal sigma x by n. మీన్ అనేది మనం ఎలా వస్తుందంటే నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ది నెంబర్తో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మనం డివైడ్ చేయాలి. సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్లో అన్ని మొత్తం అనమాట. 30, 20, 32, 16, 20 ఈ సిరీస్ అనమాట. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ని కలపాలి మనం. కాబట్టి సమ్ ఆఫ్ ది నెంబర్ ఈ టోటల్ నెంబర్ యొక్క ఎంత 30 + 20 + 32 + 16 + 27 125 వస్తుంది టోటల్ నెంబర్. అంటే 1 2 3 4 5 దీన్ని టోటల్ నెంబర్ అంటారు, ఎన్ అంటారు. సిగ్మా ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్, ఎన్ అంటే టోటల్ నెంబర్. సమ్ ఆఫ్ ది నెంబర్ని టోటల్ నెంబర్తో డివైడ్ చేస్తే ఎక్స్ బార్ వస్తుంది. అంటే మనకి అర్థమెటిక్ మీన్ అనేది వస్తుంది. సో x bar is equal sigma x by n. Find the AM of the data 30, 20, 32, 16, 27. దీనికి మనం AM ని కనుక్కోవాలి ఈ డేటా ప్రకారంగా. సో x bar is equal ఎన్ని కూడా సమ్ చేయాలి, టోటల్ చేయాలి. 30 + 20 + 32 + 16 + 27 అంటే 125 వస్తుంది. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ వచ్చి 1 2 3 4 5 5 125ని 5తో డివైడ్ చేస్తే 25 అనేది వస్తుంది. కాబట్టి 25 అనేది అర్థమెటిక్ మీన్గా మనం చెప్పచ్చు. అంకమధ్యము సగటు అనే పదాన్ని మనం గణాంక శాస్త్రంలో అంకమధ్యమంగా వ్యవహరిస్తారు. అంకమధ్యమాన్ని ఎక్స్ బార్గా చెప్తారు. అంకమధ్యం ఎలా వస్తుందంటే రాశుల మొత్తాన్ని రాశుల సంఖ్యతో భాగించాలి. రాశుల మొత్తం అంటే సిగ్మా ఎక్స్, రాశుల సంఖ్య అంటే ఎన్. కాబట్టి సిగ్మా ఎక్స్ అంటే ఇచ్చిన లెక్కలో ఉన్న అంకెలంతా కలపాలి. అంటే 30, 20, 32, 16, 27 కలపాలి. 30 + 20 + 32 + 16 + 125 వస్తుంది. అంటే రాశుల మొత్తము 125, రాశుల సంఖ్య 5. కాబట్టి 125ని 5తో డివైడ్ చేస్తే 25 వస్తుంది. ఇక్కడ అంకమధ్యం వచ్చి 25గా మనం చెప్పచ్చు.